రేపటి నుండి అడిలైడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్ట్ లో ఓపెనింగ్ పై క్లారిటీ ఇచ్చారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వస్తారని తెలిపారు రోహిత్. తాను మిడిల్ ఆర్డర్ లో దిగుతానని చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు రోహిత్. ఇక పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఆసీస్ పై భారీ విజయం సాధించి జోష్ మీదుంది టీమిండియా. తన భార్య రితిక మగబిడ్డకు జన్మనివ్వడంతో తొలి టెస్ట్ కు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ఇక మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్వి లైవ్ లో అందిస్తారు. తేజస్వి, ఇండియా ఆసీస్ రెండో టెస్ట్ అప్డేట్స్ ఏంటి? రేపటి నుండి అడిలైడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్టాత్మక బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది. ఈ పింక్ బాల్ టెస్ట్ లో ఓపెనింగ్ పై క్లారిటీ ఇచ్చారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇక ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ వస్తారని తెలిపారు రోహిత్. తాను మిడిల్ ఆర్డర్ లో దిగుతానని చెప్పాడు. జట్టు ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు రోహిత్. ఇక పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్ పై భారీ విజయం సాధించి జోష్ మీదుంది టీమిండియా. తన భార్య రితిక మగబిడ్డకు జన్మనివ్వడంతో తొలి టెస్ట్ కు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ఇక మ్యాచ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తేజస్వి లైవ్ లో అందిస్తారు. తేజస్వి, ఇండియా ఆసీస్ రెండో టెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, ఆల్ సెట్ ఫర్ అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇండియా మధ్య సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే జరగబోతోంది ఈ సిరీస్లో. అండ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ మ్యాచ్లో అయితే పర్త్లో ఇండియా గెలిచి వాళ్ళ ఖాతా అయితే తెరిచేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ కూడా గెలిస్తే వాళ్ళకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నిలవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది. ప్రస్తుతానికైతే ఇండియా టాప్ ప్లేస్లో ఉంది. అండ్ ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆస్ట్రేలియా రీసెంట్గా సౌత్ ఆఫ్రికా సెకండ్ ప్లేస్కి రావడంతో ఇంకా డౌన్ అయిపోయింది. సో ఈ మ్యాచ్లో కనుక ఇండియా గెలిస్తే ఖచ్చితంగా ఇది ఇండియాకి చాలా మంచి ఎడ్జ్ ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియాని ఇంకా కొంచెం వెనక్కి పుష్ చేసే ఛాన్సెస్ అయితే ఇండియాకు ఉంటాయి. కానీ ఇది అంత ఈజీగా ఉండబోదు. ఎందుకంటే ఇది యాజ్ యూజువల్గా జరిగే రెడ్ బాల్ టెస్ట్ కాదు, ఇది పింక్ బాల్ టెస్ట్. ఇంతవరకు ఆస్ట్రేలియా 7 పింక్ బాల్ మ్యాచెస్ ఆడితే 7లో కేవలం 1 మాత్రమే ఓడిపోవడం జరిగింది. అండ్ ఇండియా కేవలం 4 మ్యాచెస్ మాత్రమే పింక్ బాల్లో ఆడడం జరిగింది. అండ్ అందులో ఒక మ్యాచ్ ఓడిపోయింది. అది కూడా లాస్ట్ టైం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అడిలైడ్లో ఆడిన మ్యాచ్లోనే ఓడిపోవడం జరిగింది. 36 ఆల్ అవుట్ అయిపోవడం జరిగింది. అండ్ అది ఖచ్చితంగా ఎవరూ మర్చిపోరు. దాన్ని రివెంజ్ తీర్చుకోవడానికి ఈసారి చాలా గట్టిగా మ్యాచ్ ప్రాక్టీస్ అయితే చేయడం చూస్తున్నాం. మన ఇండియన్స్కి ఆస్ట్రేలియాలో కూడా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచెస్కి కూడా ఇండియన్స్ అంతే చూడడానికి. ఎలాగైతే నార్మల్ మ్యాచ్కి ఎక్కువ మంది జనాలు వస్తుంటారో అలా ప్రాక్టీస్ నెట్స్లో జరిగే ప్రాక్టీస్కి కూడా అంత జనాలు గ్రౌండ్స్లోకి రావడం అక్కడ కనిపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈసారి అడిలైడ్లో కంబ్యాక్ చేయడానికి అందరూ మన ప్లేయర్స్ అందరూ చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటు బౌలర్స్ కానీ అటు బ్యాటర్స్ కానీ. అండ్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఓపెనింగ్కి ఎవరు వస్తారు అని ఇంతవరకు డిస్కషన్ ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ వెనక్కి రావడం అండ్ శుభ్మన్ గిల్ కూడా లాస్ట్ టైం ఇంజురీతో ఉన్నారు. ఈసారి శుభ్మన్ గిల్ కూడా ఇంజురీ కన్సర్న్స్ అన్ని తగ్గిపోయినాయి కాబట్టి తను కూడా యాడ్ అవుతారు. సో వీళ్ళిద్దరూ ఎక్కడ ఆడతారు అనే ఒక కన్ఫ్యూజన్ ఉండింది. అండ్ లాస్ట్ మ్యాచ్లో పర్త్లో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో అది చూసి ఇందాకే ప్రెస్ కాన్ఫరెన్స్లో రోహిత్ శర్మ ఆల్రెడీ దాని గురించి క్లారిటీ ఇచ్చేశారు. అది కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాలే ఓపెనింగ్ చేస్తారు. అండ్ 6 years తర్వాత 2018 వరకు రోహిత్ శర్మ 6th ప్లేస్లో ఇలా మిడిల్ ఆర్డర్లో రావడం చూసేవాళ్ళం. అప్పటి నుంచి ఓపెనింగ్ చేస్తారు. కానీ 6 years తర్వాత ఇప్పుడు 6th ప్లేస్లో రోహిత్ శర్మ ఆడబోతున్నారు. సో ఇది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ లాస్ట్ టైం యాజ్ యూజువల్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ధ్రువ్ జురెల్ అండ్ దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరూ ఆడరు అనుకున్నాము, కానీ వాళ్ళు ఆడారు. సో వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోయి శుభ్మన్ గిల్కి అండ్ రోహిత్ శర్మకి అయితే ఛాన్స్ దొరుకుతుంది. సో ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. సో ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలి, స్ట్రాంగ్గా రావాలి. అండ్ పింక్ బాల్తో ఆల్రెడీ విరాట్ కోహ్లీకి ఒక సెంచరీ కూడా ఉంది. సో విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఫామ్లోకి వచ్చేసాడు లాస్ట్ మ్యాచ్లో. సో ఓవరాల్గా మన టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ గేమ్ని మార్చేదైతే ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా అనే చెప్పాలి. తను మంచిగా ప్రాక్టీస్ చేయడం కూడా చూసాం. కానీ అక్కడ ఆస్ట్రేలియన్ బ్యాటర్స్కి కొంతవరకు బ్యాక్ ఫుట్ కనిపిస్తుంది. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. సో వాళ్ళు కనుక ఇలాంటి కన్సర్నే ఉంటే ఖచ్చితంగా ఇండియాకి అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి జ్యోతి.